రెస్పాన్స్ ఉంది. పబ్లిక్లో వాళ్ళు స్వతహా ప్రిపేర్ అయ్యారు. మనకు ఓన్లీ కాయలు కాసిన అన్ని చేయిస్తాం. మేము వచ్చి నాకు 9 సంవత్సరాలు ఉన్నాడు వేరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కొండ విశ్వేశ్వరరెడ్డి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారత్ మాతా కీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, एक बार मोदी सरकार, एक बार मोदी सरकार, एक बार मोदी सरकार. ಏನು देखना ఓటైంది అంతే. మనకు కావాల్సింది అది. డబ్బుకు లాలుచి పడకుండ్రి. పిల్లల భవిష్యత్తు నాశనం పడదాం అనుకుంటే అమ్ముడు పొందాం. ఇయని అధర్మంగా సంపాదించిన పైసలు మస్తుగున్నాయి మన దగ్గర. మన క్యాండిడేట్ సంపాదించిన ప్రతి పైసకు లెక్క ఉంది. ప్రతి పైస. పెద్దమంగళారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం వచ్చి మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 5 ఏళ్ల నుంచి ఎవ్వరు రాలేదు వీళ్ళ దగ్గరికి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారు. వీలైనంత వరకు ఇక్కడ క్లీనింగ్ చేపించారు. మళ్ళా లేకు శుభ్రత, ముఖ్యంగా బయోగ్యాస్ చేశారు. కానీ ఈ ఊర్లో ఉండే అందరికీ చాలా కోరికలు ఉన్నాయి. చాలా మందికి ఇల్లు లేవు. ఒక చిన్న హౌసింగ్ కాలనీలా ఒక్కొక్క ఇంట్లో 30 మంది ఉంటున్నారు. ఇలా పరిస్థితి మంచిగా లేదు. వాళ్లకు తప్పకుండా బీజేపీకి ఓటేసి ఆవాస్ యోజన ద్వారా మేము వచ్చి వాళ్ళకు బీజేపీ ద్వారా ఇల్లు ఇప్పిస్తాము, ఇల్లు కట్టిద్దామని హామీ ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఒక పాయింట్, వాళ్ళందరికీ మోడీ గారు ఇచ్చిన బియ్యము, మోడీ గారు చేసిన మంచి కార్యాలు, మోడీ గారు చేసిన రామ మందిరు, మోడీ గారి వల్ల మేమందరం మంచిగా పండుకుంటున్నాం నైట్లా భయం లేకుండా, ఇవన్నీ వాళ్ళకి బాగా ఎరికే. అందరు కూడా బీజేపీకి వేయాలా, కమలం పువ్వు గుర్తుకు వేయాలని చాలా వాళ్ళ మైండ్లో ఉంది. మాకు కొండా విశ్వేశ్వరరెడ్డి తరఫున చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు, మన బీజేపీ కార్యకర్తలు అందరికీ ఇక్కడ గెలిచినాక వచ్చి ఈ ఊరిని ఇంకా బాగు చేయాలని మా హామీ ఇస్తున్నాము. తప్పకుండా ఇలా ఒక్కొక్క ఊరికి తిరిగి, ఎవరికి పెన్షన్ వస్తలేదు, 2 ఏళ్ల నుంచి ఆ పెన్షన్ సైటే ఓపెన్ అవుతలేదంట, అలాంటి విషయాలల్లో డీటెయిల్గా వెళ్ళి వాళ్ళకి సమస్యలు ఏమున్నాయో వాళ్ళన్నీ ఇట్లా చూసుకొని అందరినీ జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలని మేము హామీ ఇస్తున్నాం. తప్పకుండా పెద్దమంగళారం గ్రామంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక స్కూల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకు దూరం వెళ్ళాలా, ఈ స్కూల్ది మంచి చదువు ఒక పెద్ద సమస్య. తను రీసెర్చ్ చేసి గోవాలో కూడా ఎలా స్కూళ్ళు ఉన్నాయి అలా గ్రామవాస్తులే మంచిగా నడిపించి పిల్లలను పైకి తీసుకురావాలా. అట్లనే చాలా మందికి ఉద్యోగాలు లేవు, వాళ్ళకు స్కిల్లింగ్ ప్రోగ్రాం ద్వారా యువకులకు ఉద్యోగం ఇచ్చి, మళ్ళీ మేము మన ధర్మసాగరం ఊర్లో లేడీస్కు ఒక స్టిచ్చింగ్ ఇది పెట్టినాము. అలానే ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ ప్రోగ్రాం పెట్టి, సోయింగ్ మెషిన్స్ పెట్టి లేడీస్కు వాళ్ళకు మంత్లీ ఒక సంపాదన వచ్చేటట్టు అది కూడా చూసుకుంటాము. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వాళ్ళ మైండ్లో మోడీ గారిది రుణం తీర్వాలా, మన కొండా విశ్వేశ్వరరెడ్డి మన బిడ్డ మన గడ్డ అన్ని వాళ్ళు చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. తప్పకుండా పెద్దమంగళారం ఊర్లో ఎవ్వరు ఏం చెప్పినా కానీ వాళ్ళకి తెలుసు, ఆ ఉత్త హామీలు నమ్మరు, బీజేపీకే వేస్తారు. నమస్తే.
సో నిజంగా చెప్పాలంటే మహిళలకు చాలా కష్టాలు ఉన్నాయండి. వాళ్ళు మోడీ గారు ఇచ్చిన బాత్రూమ్లు అది చాలా సంతోషం ఉంది, కానీ చాలా వాళ్ళు ఇంటి పని చేసుకొని పొలాల పని చేసుకొని మళ్ళా వాళ్ళకు తప్పకుండా తీసుకురావాలా ఆ నారీ శక్తి అనేది. వాళ్ళకు ముద్రా లోన్ కానీ నేను ముందు చెప్పినట్టు వాళ్ళకు కుట్టుడో స్కిల్ విశ్వకర్మ స్కీమో ఏదన్నా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళని పైకి లేపాలా. నా ఆడోళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఇట్లా బొంతిప్పి గట్టిగా చెప్తున్నారు ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళు గవర్నమెంట్ వచ్చి బస్సులు తప్ప ఏం ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమేమో ప్రామిస్ చేశారు, ఆ బస్సు తిరుగుతుంది కానీ మాకు బస్సు ఎందుకు, మాకు కావాల్సింది ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇవ్వలేదని ఆడోళ్ళు చాలా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కష్టాలు ఉన్నాయి వాళ్ళకి తెలుసు. బీజేపీ ఒక మాట ఇస్తే వాళ్ళు తప్పకుండా మాట మీద నిలబడతారని, అందుకే కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్ తీసుకురావాలని మేము అందరం కోరుతున్నాం. నమస్తే. నేను పొలిటీషియన్ కాదన్నది, నాకు ఆ వార్ రూమ్లు క్యాల్కులేషన్స్ అన్నీ తెలియదు. నేను ప్రజల మధ్యలో ఉన్నా, నేను వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చెప్పారు, నువ్వు పో వాళ్ళని కలు, వాళ్ళు చెప్పేదాన్ని రాసుకొని రా, మేము వీలైనంత వరకు తప్పకుండా వాళ్ళతో ఉంటాం. ఏ సర్వే చూసినా కానీ మంచి మెజారిటీతో గెలుస్తున్నామని అందరు చెప్తున్నారు. నేను ప్రజల మాట విని తప్పకుండా పెద్ద మెజారిటీతో గెలుస్తున్నామని నమ్మకం ఉంది. ప్రతి ఊర్లో నేను పరిగి తిరిగిన, తాండూరు తిరిగిన, వికారాబాద్లో చాలా తిరిగిన, సిటీలో గ్రామాలల్లో మళ్ళీ షేర్లింగంపల్లి బస్తీలలో పోయినా, హఫీజ్పేట్ కానీ రాజేందర్ నగర్ కొంచెం పోయినా, ఇప్పుడు మహేశ్వరం కూడా తిరుగుతున్నా. ప్రతి ఏరియాలో చాలా మంచి స్పందన ఉంది. చదువుకున్న వాళ్లకు మోడీ గారు చేసిన పనుల గురించి తెలుసు. యువకులకు మోడీ మీద చాలా ప్రేమ పిచ్చి రెండు. ఎందుకంటే ఆయననే దేశంని ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది. సో తప్పకుండా దేవుని దయవల్ల అందరు సపోర్ట్తోని, మన బీజేపీ కార్యకర్తల కృషితోని 100% కొండ విశ్వేశ్వరరెడ్డి మంచి పేరుతోని పెద్ద మెజారిటీతో గెలుస్తున్నాం. థ్యాంక్ యూ.